వెల్కమ్ బ్యాక్. స్వచ్ఛమైన నీరు, తెల్లని ఇసుక తిన్నెలు, నీటిపై తేలియాడే అందమైన విల్లాలు. ఊహించుకుంటేనే ఆ సీన్ అద్భుతంగా ఉంది కదూ. మరి ఆ విల్లాల్లో మనముంటే ఇంకెలా ఉంటుంది? అదర్హో అనిపిస్తుంది కదూ. అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది కదూ. అయితే కొంతకాలం ఆగండి. ఆ తర్వాత మీరు కోరుకున్న అనుభూతిని ఆస్వాదించడం పక్కా. ఇంతకీ అది ఎక్కడంటారా? జస్ట్ వాచ్. ఆహ్లాదకరమైన వాతావరణం, మైమరపించే పర్యావరణం, అందమైన దీవుల సమాహారం, పర్యాటకులకు స్వర్గధామం, నీటిపై తేలియాడే నిర్మాణాలు, విలాసవంతమైన విల్లాలు. ఇవన్నీ చెబుతుంటే మీకు మాల్దీవులు గుర్తుకొస్తోంది కదూ. అవును, ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మన పొరుగునే ఉన్న ఆ చిన్న దేశం టూరిస్టులను ఆకర్షించడంలో పెద్ద పెద్ద దేశాలను సైతం వెనక్కి నెట్టేస్తోంది. అక్కడి వాతావరణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులను మాల్దీవులకు రారమ్మని రప్పిస్తోంది. ముఖ్యంగా హనీమూన్ జంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కానీ అలాంటి అనుభూతి, అలాంటి వాతావరణం మన దేశంలోనూ అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా మాల్దీవుల్లో ఫేమస్ అయిన వాటర్ విల్లాస్ ప్రాజెక్టుతో లక్షద్వీప్ కొత్త హంగులను అద్దుకోబోతోంది. వాటర్ స్పోర్ట్స్, బీచ్ రిసార్ట్లు, వాటర్ రిసార్ట్లకు మాల్దీవులు చాలా ఫేమస్. ముఖ్యంగా వాటర్ విల్లాస్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అవే టూరిస్టులకు హాట్ స్పాట్స్. చిన్న చిన్న ద్వీపాలపై ఉండే ఈ విల్లాలు నీటిపై తేలుతున్నట్లు ఉంటాయి. చుట్టుపక్కలే కాదు, ఆ నిర్మాణాల కింద కూడా నీరే ఉండటంతో ఎటు చూసినా నీలిరంగులో మెరిసిపోతున్న నీరే కనిపిస్తుంది. విల్లాలో కూర్చొని కదులుతున్న ఆ అలలను వీక్షిస్తుంటే తెలియకుండానే కాలం కరిగిపోతుంటుంది. మనసులోని ఒత్తిడి ఎగిరిపోయి తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. మొత్తంగా స్వర్గంలో ఉన్న అనుభూతిని మిగులుస్తుంది. అలాంటి వాటర్ విల్లాస్ మన దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లక్షద్వీప్లో త్వరలోనే నిర్మాణం కాబోతున్నాయి. ప్రత్యేక ఆకర్షణతో పర్యాటకులను ఆహ్వానించబోతున్నాయి. మాల్దీవులు అభివృద్ధి చెందడం వెనుక పర్యాటక రంగం పాత్ర కీలకమైంది. ఆ దేశం ప్రధాన ఆదాయ వనరు కూడా పర్యాటకమే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న సౌకర్యాలను భారత్లోనూ కల్పించి సరిగ్గా మరో మాల్దీవులను ఇక్కడే సృష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. మాల్దీవులు తరహాలో ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు దీవులను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఈ దిశగా వడివడిగా అడుగులు వేసింది. నీతి ఆయోగ్ ఇప్పటికే భారత్లో మాల్దీవ్స్ తరహా ప్రదేశాలను గుర్తించడంతో పాటు అక్కడ సకల సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రణాళికలు అందించింది. 5 సూత్రాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను జోడించి పంచరత్నగా అభివర్ణించింది. ప్రభుత్వం సైతం మన దేశంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి పరచాలంటే ఇది తప్పనిసరి అని గుర్తించడంతో ప్రతిపాదనలను వెంటనే ఆమోదించింది. పర్యావరణానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ రావడంతో తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం స్పీడ్ చూపించడంతో దేశంలోనే తొలిసారిగా లక్షద్వీప్లో వాటర్ విల్లాస్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. అదిరిపోయే హంగులతో 3 చోట్ల విల్లాల నిర్మాణం మొదలు కాబోతోంది. ఇందుకోసం 800 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ముఖ్యంగా లక్షద్వీప్లోని మినీకాయ్, కద్మత్, సుహేలీ దీవుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పద్ధతిలో 370 విల్లాలను నిర్మించబోతోంది. ఇందులో 245 విల్లాలను బీచ్లో, 125 విల్లాలను నీటిపై ఏర్పాటు చేయబోతోంది. మినీకాయ్లో లగ్జరీ ప్రాజెక్టు కోసం 319 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో భూమిపై 13,702 చదరపు మీటర్ల వైశాల్యంలో 110 బీచ్ విల్లాలు నిర్మించబోతోంది. అంతేకాదు నీటిపై 5,020 చదరపు మీటర్ల పరిధిలో 40 తేలియాడే విల్లాలను నిర్మించనుంది. అటు కద్మత్ దీవిలోనూ 240 కోట్ల రూపాయలతో భూమిపై 10,823 చదరపు మీటర్ల వైశాల్యంలో 75 బీచ్ విల్లాలు, నీటిపై 4,500 చదరపు మీటర్లలో 35 తేలియాడే విల్లాలు నిర్మించనుంది.
ఇక సుహేలీలో 247 కోట్ల రూపాయల ఖర్చుతో 9,945 చదరపు మీటర్ల భూమిపై 60 బీచ్ విల్లాలు, నీటిపై 6,300 చదరపు మీటర్ల పరిధిలో 50 తేలియాడే విల్లాలు నిర్మించబోతోంది. ఇందుకోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. సెప్టెంబర్ 2ను చివరి తేదీగా నిర్ణయించింది. గ్లోబల్ టెండర్లో బిడ్డింగ్ దక్కించుకున్న వారు ఆ 3 ద్వీపాల్లో విల్లాలను నిర్మించడంతో పాటు వాటిని నిర్వహించనున్నారు. ఇందుకోసం వారికి 75 ఏళ్ల పాటు హక్కులను కల్పించబోతోంది ప్రభుత్వం. అయితే నిర్మాణ స్థలంతో పాటు అదనంగా అక్కడ మరికొంత స్థలాన్ని వారికి కేటాయించబోతోంది. మినీకాయ్లో మొత్తం 8.54 హెక్టార్ల భూమి, 6 హెక్టార్ల నీటి ప్రాంతాలు బిడ్డర్కు కేటాయించబడతాయి. అలాగే కద్మత్లో 5.557 హెక్టార్ల భూమి, 6 హెక్టార్ల పరిధిలోని నీటిని, సుహేలీ ద్వీపంలో 3.823 హెక్టార్ల భూమి, నీటిపై 6 హెక్టార్ల పరిధిని కేటాయించనున్నారు. మొత్తంగా లగ్జరీతో కూడిన వాటర్ విల్లాలు మరికొద్ది రోజుల్లో స్వాగతమిచ్చేందుకు సిద్ధం కాబోతున్నాయి. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత అభివృద్ధికి బలమైన పర్యాటక వనరులను సమకూర్చాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు ముసాయిదాను కూడా విడుదల చేసింది అక్కడి డెవలప్మెంట్ అథారిటీ. ప్రాజెక్టుల కోసం స్థానికుల భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తెచ్చింది. వాటిని ఆయా దీవుల్లోని స్థానిక పంచాయతీలు సైతం అంగీకరించాయి. నిరభ్యంతర పత్రాలను కూడా అందించాయి. ఇలా ఓవైపు ప్రాజెక్టు పనుల ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే మరోవైపు మాత్రం అదే స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాల్దీవులను మర్చిపోయేలా లక్షద్వీప్ను మార్చేస్తామంటుంటే ఎందుకు నిరసనలు వ్యక్తమవుతున్నాయి? పర్యావరణవేత్తలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులతో అక్కడ జరిగే పరిణామాలేంటి? తలెత్తే ఆ ప్రమాదాలేంటి? భారతదేశ పగడపు స్వర్గంగా పిలుచుకునే లక్షద్వీప్ దీవుల్లో వాటర్ విల్లాలు నిర్మించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది కేంద్రం ఆలోచన. ఈ దీవుల్లోని పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తూనే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెబుతోంది. అయినా స్థానికుల్లో ఈ ప్రాజెక్టుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తరతరాలుగా నివసిస్తున్న ఆదిమ జాతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపించలేదని, పర్యావరణాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానికులు తీర ప్రాంతాల్లో పడవలు పెట్టుకునే షెడ్లు, చిల్లర దుకాణాలను కోస్ట్ గార్డ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ పడగొట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ పగడపు దెబ్బలు ఎన్నో జలచరాల మనుగడకు ఆధారంగా ఉంటున్నాయి. విల్లాల నిర్మాణం కోసం జరిపే తవ్వకాలతో అవి దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు అక్కడి మత్స్య సంపద మీదే ఆధారపడ్డ గిరిజనులు, స్థానికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో పర్యావరణం ఎంతో వినాశనానికి గురవుతుందని, సామాజికంగా, ఆర్థికంగా నష్టం జరుగుతుందని వివరిస్తూ అక్కడి పరిశోధకుల బృందం గతేడాది ప్రారంభంలోనే ఓ పిటిషన్ వేశారు. వాటర్ విల్లాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన ప్రాంతాలు ఈ దీవులను సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోందని అంటున్నారు. అలాంటి చోట నిర్మాణాలు చేపడితే ఉష్ణోగ్రతలు పెరిగి పర్యావరణం పూర్తిగా పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేలియాడే విల్లాలతో అక్కడి వాతావరణం కలుషితమవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్థానికుల సంస్కృతికి హాని జరుగుతుందని వాదిస్తున్నారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాలు అనేక జాతుల తాబేళ్లకు ఆవాసాలంటున్నారు పర్యావరణవేత్తలు. ఇలాంటి చోట చేపల ప్రాసెసింగ్, చేపల అమ్మకం, బోట్ ల్యాండింగ్ లాంటి చర్యలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తే ఇక్కడి వాతావరణం దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. అది ఈ ద్వీపాల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తాయని భయపడుతున్నారు. సేవ్ లక్షద్వీప్ ఫోరం పేరిట ఈ ప్రాజెక్టు ప్రభావం గురించి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అభివృద్ధి ప్రణాళికలు మానవాళికి మేలు చేకూర్చేలా ఉండాలే తప్ప భావితరాలకు శాపం కాకూడదంటున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ దీవుల్లోని పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తూనే నిర్మాణాలు జరుగుతాయని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా లభించే ఉపాధి అవకాశాల్లో 80% స్థానికులకే దక్కుతాయని అంటున్నారు. అంతేకాదు వారికి అవసరమైన నైపుణ్య శిక్షణను కూడా నిర్వాహకులే అందిస్తారని భరోసా ఇస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు భవిష్యత్తులో అండమాన్ నికోబార్లోనూ ఇలాంటి నిర్మాణాలే చేపట్టబోతోంది. సో ఐలాండ్ వెకేషన్ కోసం ఇకపై భారతీయులెవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే ఏర్పాటయ్యే వాటర్ విల్లాల్లో ఎంజాయ్ చేసేయొచ్చు.